చూద్దాం. దేశ రాజకీయాల్లో బీహార్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండగా ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఎన్నికల సంఘం విపక్షాలను హెచ్చరిస్తోంది. అటు ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నారు. మరోవైపు ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బీహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘన్ దేశస్థులు ఉన్నట్టు వెల్లడైంది. ఈ దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం బీహార్ లో నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. వీరంతా ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది. ఇలా అవకతవకలకు పాల్పడిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు ఇచ్చింది. వీటన్నింటినీ ఆగస్టు 1 నుంచి పరిశీలిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి. ఓటర్ల జాబితాలో మార్పులు కోరుతూ గురువారం నాటికి 195,802 దరఖాస్తులు అందాయని ఈసీ వెల్లడించింది. వీటిలో 24,991 దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను ఇప్పటికీ పరిష్కరించినట్లు తెలిపింది. ఆఫ్ఘాన్ కు చెందిన ఇమ్రాన్ ఖానం అలియాస్ ఇమ్రానా ఖటూన్, ఫిర్దోషియా ఖానం అనే 2 మహిళలకు కూడా బీహార్ లో ఓటర్ కార్డులు జారీ అయినట్లు గుర్తించామని ఈసీ వెల్లడించింది. ఈ విషయంపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు ఓటరు జాబితా సవరణపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉండగా అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లు ఈసీ చెప్తోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈసీ ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం చెప్పినట్లు ఈసీ వ్యూహాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ ఆరోపిస్తోంది. ఇంక ఈ విషయంపై ఏడీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. ఇది రాజ్యాంగ ప్రకారం జరుగుతున్న ప్రక్రియనని పేర్కొంది. అయితే ఈసీ ఎంచుకున్న సమయాన్ని మాత్రం ఇక్కడ ప్రశ్నించలేదు. మొత్తానికి బీహార్ లో అక్రమ మార్గాల ద్వారా అనేక దేశస్థులు, ఆఫ్ఘాన్ ఇలాగా వివిధ దేశాల నుంచి కూడా నకిలీ ధృవపత్రాల ద్వారా రిజిస్టర్ అయినట్టుగా కూడా ఈసీ గుర్తించింది. ఈ విషయంపై విచారణకు కేంద్ర హోంశాఖ కూడా ఆదేశించింది. అవకతవకలకు పాల్పడిన వారిని 3 లక్షలుగా కూడా గుర్తించారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ చంద్రిక, బీహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా చుట్టూ మొదలైనటువంటి ఈ వివాదం ఎన్నికల ఫలితాల వరకు కూడా కొనసాగే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది. పారదర్శకత లేకపోతే, ఎన్నికల కమిషన్ చర్యల్లో పారదర్శకత లేకపోతే ప్రజల్లో నమ్మకం కుదేలవుతుంది. ఓటు హక్కు అన్నది ప్రజాస్వామ్యం యొక్క బలం. కాబట్టి ఆ బలం కాపాడటం కోసం ఎన్నికల సంఘం ఆ ప్రధాన బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ బాధ్యతను నిర్వివాదంగా నిర్వర్తించగలదా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. నిజానికి మీరు చెప్పినట్లుగా విదేశీయుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలోకి అసలు ఎలా వచ్చాయి, అవి కేవలం టెక్నికల్ లోపాలా లేకపోతే సక్రమ పద్ధతిలో రాజకీయంగా జరిగినటువంటి ఆపరేషనా, ఈ ప్రక్రియ నిజంగా నకిలీ ఓటర్లను తొలగించడానికైనా లేకపోతే ఎవరైనా ప్రత్యేక వర్గాలని లక్ష్యం చేసుకుని ఈ ఎస్ఐఆర్ నడుస్తుందా అన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏడీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయంపైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ధర్మాసనం ఈసీ చర్యను రాజ్యాంగబద్ధమని సమర్థించినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా న్యాయస్థానం సూచించింది. సమయం ఎందుకు ఎన్నికల ముందు ఎంచుకున్నారు ఈ ఎస్ఐఆర్ కని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటి అంటే ఈ సర్వే అసలు ఉద్దేశం ముస్లింలు, వలస కార్మికులు, దళితుల్ని ఓటర్ల జాబితా నుంచి మినహాయించడమే అని చెప్పి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ ఆరోపిస్తుంది. ఎన్నికలకు కాస్త ముందే ఈ ప్రక్రియ చేపట్టడం వెనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉంది, దురుద్దేశం ఉంది అని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ అందుకే ఈ ఈసీ చర్యల్ని ఎండగడుతూ ఈ యొక్క ఓటు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓటు అధికార యాత్ర అంటూ ఇప్పుడు బీహార్ ప్రజల్లో అవగాహన కల్పించే యాత్రను కూడా ఆయన చేస్తున్నారు. మొన్ననే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఆ యొక్క యాత్రలో పాల్గొని వచ్చారు. అవకతవకలు పాల్పడినటువంటి దాదాపు 3 లక్షల మందికి ఈసీ నోటీసులు కూడా ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి వీటిని పరిశీలించి అనర్హుల జాబితా నుంచి తొలగించనున్నట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు జాబితాలో మార్పుల కోసం ఇప్పటికే 1,95,000 దరఖాస్తులు కూడా వచ్చాయి. వాటిలో 25,000 దరఖాస్తులు సమస్యలు ఇప్పటికే పరిష్కరించారు. అయితే ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఏంటంటే ఈసీ చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక సమగ్ర సర్వేలో బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్, మయన్మార్, నేపాల్ దేశాల పౌరులు కూడా బీహార్ ఓటర్ల జాబితాలో ఉన్నట్లుగా బయటపడింది. వీరిలో చాలా మంది ఆధార్, రేషన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రాలు ఇవన్నీ కూడా అక్రమ మార్గాల ద్వారానే పొందినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఉదాహరణకు చూసుకుంటే ఆఫ్ఘాన్ కి చెందినటువంటి ఇద్దరు మహిళలకు బీహార్ లో ఓటర్ కార్డులు జారీ అయినట్లుగా ఈసీ కూడా వెల్లడించింది. దీంతో కేంద్ర హోంశాఖ కూడా విచారణకు ఆదేశాలను జారీ చేసింది. అసలు వివాదం మొదలైంది ఎక్కడ అంటే విజయ్ చంద్రిక బీహార్ లో ఓటర్ల జాబితాలో ఈ భారీ అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయటం, తర్వాత ప్రతిపక్షాలు ఓట్ చోరీ అంటూ ఒక నినాదాలు తీసుకోవటం, ఈ ఆరోపణలకు తూట్లు పడుతూ ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయటట్టు ఎన్నికల సంఘం హెచ్చరించడం. ఎన్నికల సంఘం ఎప్పుడు కూడా ఇటువంటి విలేకరుల సమావేశాన్ని పెట్టి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలకి సమాధానాలు ఇచ్చినటువంటి సంఘటనలు లేవు. కానీ ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘ కమిషనర్ మాత్రం జ్ఞానేష్ కుమార్ మాత్రం ఆయన ఒక ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అఫిడవిట్ ఇవ్వాలి రాహుల్ గాంధీ, లేకపోతే క్షమాపణ చెప్పాలంటూ ఒక అల్టిమేటం కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అందుకే ఇప్పుడు దేశ రాజకీయాల్లో బీహార్ ఎన్నికల వేడి మొదలైందని చెప్పొచ్చు. ఈ వేడిని ఇంకా పెంచుతూ ఈ యొక్క ఓటర్ల జాబితా వివాదం ఈ వేడిని ఇంకా పెంచుతూ ఉంది. కాంగ్రెస్ ఆరోపణలు, ఎన్నికల సంఘం సమాధానాలు, వాళ్ళ ప్రత్యారోపణలు వీటన్నిటిని చూస్తే ఈ యొక్క వివాదం ఇంకా కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.